కొత్త ఇంట్లోకి వెళ్లిన మొదటి రాత్రే ఏసీ ఆఫ్ చేసి ఉన్న చలి. పక్క గదిలో ఎవరో నడుస్తున్నట్లు శబ్దం. గోడల వైపు చూశారు. అక్కడ ఎర్రటి మచ్చలు. ఒకే క్షణంలో అది మచ్చ కాదు, గోడ నుండి జారుతున్న ద్రవం అని తెలిసింది. ఇది సినిమా కథ కాదు, అమెరికా దేశాన్నే భయపెట్టిన అమిటీవిల్ హర్రర్ హౌస్. న్యూయార్క్ రాష్ట్రంలో అమిటీవిల్ అనే చిన్న నిశ్శబ్ద పట్టణం. నది ఉన్న 3 అంతస్తుల అందమైన ఇల్లు. చూస్తే కలల ఇల్లు. కానీ ఆ ఊరు పెద్దలు చెప్పుకునే ఒక మాట ఉంది. ఆ ఇంటికి రాత్రులు నిద్ర పట్టదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఒక రక్త చరిత్ర జరిగింది. 1974లో అర్ధరాత్రి రొనాల్డ్ డోఫియా జూనియర్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులను, అక్కలు, తమ్ముళ్లను, తమ 6గురిని నిద్రలోనే కాల్చి చంపాడు. కోర్టులో అడిగితే అతను ఒక్కటే అన్నాడు, నాకు శబ్దాలు వినిపించాయి, అవి ఆజ్ఞాపించాయని. పోలీసులు అన్నారు ఇది మానసిక సమస్య అని. కానీ ఊర్లో వాళ్ళు అనుకున్నారు ఇది 1975లో ఆ ఇంటిని కొనడానికి ఒక కుటుంబం ముందుకు వచ్చింది. ఆ కుటుంబం లార్డ్స్ కుటుంబం. జార్జ్, కాది వాళ్ళ 3 పిల్లలు. ఆ ఇంటి ధర చాలా తక్కువగా ఉందని, అంత పెద్ద ఇల్లు అంత తక్కువ ధరకు ఎలా వస్తుందని వాళ్ళు కారణం అడిగితే ఆ ఇంట్లో ఒక విషాదం జరిగింది అని మాత్రమే చెప్పారు. సర్లే అని ఆ ఇంటిని వాళ్ళు తీసుకున్నారు. మొదటి రాత్రి 12:15 జార్జ్ నిద్ర లేచాడు. అదే సమయంలో డోఫియా హత్యలు చేసిన సమయం. ఇది యాదృచ్ఛికమా? రోజులు గడిచే కొద్దీ ఇంటి స్వభావం మారుతుంది. తలుపులు వాటి అంతటా అవే తెరుచుకుంటున్నాయి. గదుల్లోని అకస్మాత్తుగా చలి వస్తుంది. పిల్లలు ఒకే పేరు చెప్పేవాళ్ళు, జోడీ అని. ఆ జోడీ కనబడని వాళ్ళ స్నేహితుడు. కాది వంటగదిలో వంట చేస్తుంటే గోడలపై నుండి నల్లటి జిగురు లాంటి పదార్థం చూసింది. జార్జ్ మారిపోయాడు. ఎప్పుడూ కోపం. ఎవరితో మాట్లాడేవాడు కాదు. రాత్రులు లేచి చెక్కలు కొట్టేవాడు. ఇది సాధారణమైతే కాదు. కాదికి నిద్ర పట్టలేదు. గోడ వైపు చూసింది. తడి మచ్చలు. చూస్తుండగానే అవి ఎర్రగా మారాయి. గోడల నుండి ద్రవం జారడం మొదలయ్యింది. నీరు కాదు, పెయింట్ కాదు, లోహపు వాసన లేదు. అది రక్తంలా కనిపించే ద్రవం. ఆ ఇంట్లో నిలబడడం కూడా కష్టంగా అయిపోయింది. పిల్లల నిద్రలోనే పడకలపై తేలుతున్నట్లు అనిపిస్తుంది. కిటికీలు ఒక్కసారిగా మూసుకుపోవడం, గోడల మీద నీడలు కదలడం. కాది అద్దంలో చూసుకున్న శుద్ధురాలిలా కనిపించేది. ఇప్పుడే ఇంట్లో ఒక మాట వినిపించింది, ఇల్లు వదిలిపో, ఇల్లు వదిలిపో అని. ఈ నరకం కేవలం 28 రోజులు మాత్రమే వాళ్ళు చూశారు. కానీ ఒక ఉదయం ఏమికి తీసుకోకుండానే, ఏమీ చెప్పకుండానే లార్డ్స్ కుటుంబం ఆ ఇంటి నుండి పారిపోయింది. తర్వాత వాళ్ళు ఒక్కటే చెప్పారు, ఆ ఇంట్లో మాతో పాటు ఇంకొకటి కూడా ఉంది అని. కొంతమంది అంటారు ఇది డబ్బు కోసం చేసిన కథ అని. ఇంకొందరు అంటారు భయమే వాళ్ళని మనసును మార్చేసింది అని. ఆ ఇంటికి వచ్చిన తర్వాత యజమానులు కూడా చలి, ఆ శబ్దం, ఆ అనుభవాలన్నీ వాళ్ళు ఫీల్ అయ్యారు. అయితే ప్రశ్న ఒకటే, అమిటీవిల్ నిజంగా పిశాచుల ఇల్లా, లేదా ఆ భయమే మనల్ని అలా నమ్మిస్తుందా అని. ఇలాంటి నిజమైన భయానిక కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత కథ ఇంకా చీకటిగా ఉంటుంది.